సారీ. మీరెందుకు కోపడుతున్నారో, ఎందుకు చిరాగ్గా ఉన్నారో తెలీదు, కానీ మిమ్మల్ని నేను ఒక బెటర్ పొజిషన్లో చూడాలనుకుంటున్నాను, అంతే తప్ప ఇంక వేరేది కాదండి. ఈ పెళ్లి వల్ల ఇటు మా వదనకి, అటు మీ అమ్మా నాన్నలకి దూరంగా ఉన్నారు. వాళ్లను ఫేస్ చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. మీరొక బెటర్ పొజిషన్లో ఉంటే రేపు మా వదన అడిగినా ఫలానా చోట పనిచేస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారు అని మీరు ఎక్కడున్నా చెప్పుకోవడానికి ఉంటుంది. మా వదనతో ఇప్పటి వరకు అబద్ధాలు చెప్తూ నెట్టుకొస్తున్నానండి. మీరేమో మీ గురించి మా వదనకు చెప్పొద్దన్నారు. చెప్పడానికి నాకు మనసు రావట్లేదు, కానీ నాకు తెలిసిన విషయాన్ని మా వదనకు చెప్పకుండా దాస్తూ ఉంటే నాకు గిల్టీగా ఉందండి. అందుకే మా ఫ్రెండ్ కంపెనీలో జాయిన్ అయ్యారనుకోండి. అవసరం లేదండి, ఎవరి బ్రతుకు వాళ్ళది. అరే, ఇంత చెప్తున్నా అదే మాట్లాడుతున్నారు. ముందు కార్ ఎక్కండి, మా ఫ్రెండ్ కంపెనీలో జాయిన్ అవుదురు. చూడండి, ఒక్కసారి చెప్తే మీకు అర్థం కదా. దయచేసి ఇక నుంచి నన్ను కలవడానికి కానీ, ఉద్యోగం గురించి మాట్లాడడానికి కానీ ప్రయత్నించకండి. ఇందుగారు